sound. నమస్కారం. వెబ్ ఛానల్ న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారు అప్పారావు. పురాతన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ భీమేశ్వర రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు కొత్తలంక మురళీకృష్ణ తెలిపారు. భక్తుల ఆదరణతో విశాఖ జిల్లా 1 టౌన్ పెద్ద శివాలయం 150 ఏళ్ళు చరిత్ర గలదని, స్వామివారి ప్రతి కార్తీక మాసంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కుంకుమ పూజలు, అభిషేకములు, ప్రత్యేక అలంకరణ, దీపారాధన నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. దేవాలయ వార్షికోత్సవం, దుర్గాదేవి నవరాత్రులు, శివరాత్రి, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకులు తెలిపారు. నా పేరు కొత్తలంక మురళీకృష్ణ. ఈ దేవాలయం వంశపారంపర్య అర్చకులండి. ఈ దేవాలయం పేరు శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఇది విశాఖపట్నంలోనే మొట్టమొదటి శివాలయం. ఈ శివాలయం గతంలో రోడ్డుకి 20 అడుగుల కిందన ఉండేదండి. దానివల్ల రోడ్డు మీద ఉన్నటువంటి కాలువ నీరు, వర్షపు నీరు అంతా దేవాలయంలోకి ప్రవేశించి అంతా అపవిత్రమవుతున్న కారణం చేత శ్రీ శంకరాచార్య వారి పర్మిషన్తో 1994 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని ఎత్తు చేసి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులందరూ కూడా ఉదయం నుంచి అభిషేకాలు చేయించుకుని చాలామంది భక్తులు విశేషంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే ఈ దేవాలయంలో వేంచేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని విశేష అలంకరణతో దివ్య దర్శనం కలిగించడం జరిగింది. అలంకరణ అనగా అర్ధనాదీశ్వర రూపంలో అమ్మవారిని అలంకరింపజేసి భక్తులందరూ దర్శనం చేసుకుని తరించే విధంగా చేయడం జరిగింది. అలాగే ఈ దేవాలయంలో కార్తీక మాసమే కాకుండా శివరాత్రి పర్వదినము, అలాగే దేవీ నవరాత్రుల్లో ఆ 10 రోజులు కూడా చండీ హోమాలు జరగడం జరుగుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగేటటువంటి రథోత్సవం జరుగుతుందండి రాత్రి. అలాగే రాత్రి 10 గంటలకి సుమారు జ్వాలా తోరణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించమని కోరుతున్నాం.